ఎస్ఎస్ రాజమౌళి. టాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారిమోగుతున్న పేరు ఇది. ఇంతగా టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళికి దేవుడు రాక్షసుడు అంటే భయభక్తులు ఉన్నాయా అనే ప్రశ్నలో అసలు లాజిక్కే లేదనుకోండి. కానీ ఆన్సర్ విన్నాక మాత్రం ఖచ్చితంగా లాజిక్ ఉందనిపిస్తుందండి మనకి. రాజమౌళి పేరులో ఉండే ఎస్ఎస్ అంటే శ్రీశైల శ్రీ అని మనందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి అంటే మల్లన్న అని తనే ఒకసారి చెప్పిన విషయం మనందరికి గుర్తుందే. మరోవైపు తన సినిమాల్లో కూడా ఈ తరహా దేవుడు రాక్షసుడు కాన్సెప్ట్ని రాజమౌళి ఎప్పుడూ చూపిస్తూ ఉంటాడు. మొదట్లో ఎమోషన్స్తోనే తీసిన తరువాత మాత్రం ఎమోషన్స్కి దేవుడిని కూడా యాడ్ చేస్తాడండి రాజమౌళి. సింహాద్రి సినిమాలో అభిషేకం ఆ నరసింహుడి కంటే మనుషుల్లో పుట్టిన దేవుడికి చేయాలి అన్న డైలాగ్ గుర్తుంది కదండి. అంతేకాదండి, ఎన్టీఆర్తో తీసిన యమదొంగ అయితే ఎంతసేపు దేవుడు యముడి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. ఛత్రపతి మూవీలో గంగాజలం నెత్తిన పోసుకొని కాట్రాజును చంపేసి మర్చిపోగలమా? మగధీరలో అయితే ఓ పెద్ద శివుడి సెట్ దగ్గరే చాలా సినిమా జరుగుతుందండి. రీసెంట్గా తీసిన బాహుబలిలో కూడా అంత పెద్ద శివలింగాన్ని బాహుబలితో మోయిస్తాడు. విలన్స్ని రాక్షసులుగా చూపించే రాజమౌళి హీరోల్ని మాత్రం దేవుడిగా చేసే విషయం మనం చాలా వరకు గమనించవచ్చండి. దీన్ని బట్టి చూస్తే రాజమౌళికి అమితమైన భక్తి అని, అందులోనూ శివుడు అంటే ప్రత్యేకమైన భక్తి అని ఒప్పుకుంటారు కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మా కమెంట్ బాక్స్లో మీ కమెంట్ని పోస్ట్ చేయవచ్చు. అంతే కదండి, మా వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి.